ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటంటే ఏఐ అనేది నిజంగా ఫ్యూచర్ ని ప్రిడిక్ట్ చేస్తుందా? ఏఐ అంటే కోడింగ్ అనుకుంటారు, లాజిస్టిక్స్ అంటే మన ట్రాన్స్పోర్ట్ ఇట్లా అనుకుంటారు. సో ఈ రెండిటికి ఎలా కనెక్షన్ అసలు? ఏఐ అనేది మనకి బిగ్గెస్ట్ సపోర్ట్ అని చెప్పొచ్చు. యా మనం జల్దీ రీచ్ చేయాలి. సో జల్దీ అంటే మనకు ఒకటే ఉంది, ఎయిర్ కార్గో. ఆల్ ఆఫ్ సడన్ గా మీకు వెదర్ బాగాలేదు, లేదు ఏదైనా టెక్నికల్ ఇష్యూ వచ్చింది. సో ఆ టెక్నికల్ ఇష్యూ వచ్చింది, ఆ వెదర్ బాగాలేదని చెప్పేసి ఆ కార్గో అక్కడ ఆగిపోలేదు. సో అంటే ఇది ఫిజికల్ వర్క్ కాదంటారు, ఇది ఒక కార్పొరేట్ లెవెల్ స్ట్రాటజీ గేమ్ లాంటిదా? లాజిస్టిక్స్ అంటే ఏమనుకుంటామంటే ఈ వేర్ హౌస్ జాబ్స్, డెలివరీ జాబ్స్ అవి మాత్రమే అనుకుంటారు. ఈ మిత్ని ఇప్పుడు బ్రేక్ చేద్దాం. కార్పొరేట్ లాజిస్టిక్స్ అంటే ఏంటి? 6 months కోర్స్ మొత్తము 5 months కంప్లీట్ గా క్లాస్ లో ఉంటుంది. తర్వాత ఆ 1 month అనేది ఏదో ఉంటుందంటే 12 తర్వాత కూడా మన దగ్గర ఏమైనా కోర్సెస్ ఉన్నాయా? ఎక్కడో వార్ జరిగితే ఎక్కడో మనకి సప్లై ఆగిపోతుంది, ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్ డిస్టర్బ్ అవుతుంది. నా ట్రాన్స్గ్లోబ్ అకాడమీలో ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్ గురించి కూడా కోర్సెస్ ఉన్నాయా? సో వాట్సాప్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. మీరు ఇప్పుడు కాలేజ్ స్టూడెంట్ అయినా, రీసెంట్ గ్రాడ్యుయేట్ అయినా, ఆర్ 18 నుంచి 25 years మధ్య కెరీర్ గురించి సీరియస్ గా ఆలోచిస్తున్న వాళ్ళైతే ఈ ఎపిసోడ్ ని మాత్రం అస్సలు మిస్ అవ్వకండి. 2026 లో జాబ్ మార్కెట్ రియాలిటీ ఏంటో మన అందరికీ తెలుసు. ట్రెడిషనల్ డిగ్రీస్ కోసం లక్షలు స్పెండ్ చేస్తున్న స్టూడెంట్స్ కూడా గ్రాడ్యుయేషన్ అయ్యాక జాబ్స్ కోసం స్ట్రగుల్ అవుతున్నారు. కానీ ఒక సింపుల్ క్వశ్చన్ మీ అందరికి ఏంటంటే, మీ చేతిలో ఉన్న స్మార్ట్ ఫోన్, మీరు ఆన్లైన్ లో ఆర్డర్ చేసిన డ్రెస్, ఇప్పుడే డెలివర్ అయిన వేడి వేడి కాఫీ, ఇవన్నీ మీ దగ్గరికి ఎలా వచ్చాయి? దాని వెనుక ప్రపంచాన్ని నడిపించే ఒక మ్యాసివ్ ఇండస్ట్రీయే ఉంది. దాన్నే లాజిస్టిక్స్, కమర్షియల్ షిప్పింగ్ అండ్ ఏవియేషన్ ఇండస్ట్రీ అంటారు. ఈ ఇండస్ట్రీస్ లో ఎలా ఫాస్ట్ ట్రాక్ కెరీర్ బిల్డ్ చేసుకోవాలో, హైదరాబాద్ నుంచి గ్లోబల్ ఆపర్చునిటీస్ ని ఎలా పొందాలో, ఇవన్నీ డిస్కస్ చేయడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ట్రాన్స్గ్లోబ్ అకాడమీ నుంచి సంధ్య గారు. హాయ్ సంధ్య గారు, హాయ్, ఎలా ఉన్నారు? గుడ్. మీరు ఎలా ఉన్నారు? యా ఫైన్. మళ్ళీ ఇలా ఇవాళ మీతో పాడ్కాస్ట్ చేయడం చాలా హ్యాపీగా అనిపిస్తుంది. లాస్ట్ టైం చాలా ఇన్ఫర్మేటివ్గా మంచిగా గడిచిపోయింది అండ్ వ్యూవర్స్కి కూడా చాలా బాగా అర్థమైంది. ఇంకా ఎక్కువ క్వశ్చన్స్ కూడా అడుగుతున్నారు, లైక్ ఇంకా ట్రాన్స్గ్లోబ్ అకాడమీలో ఎలాంటి కోర్సెస్ ఉన్నాయని. సో లైక్ వి డిస్కస్ సప్లై చైన్ మేనేజ్మెంట్, లాజిస్టిక్స్ ఉన్నాయన్నారు. సో యాక్చువల్ పాయింట్కి వస్తే, జనరలీ లాజిస్టిక్స్ అంటే ఏమనుకుంటామంటే ఈ వేర్ హౌస్ జాబ్స్, డెలివరీ జాబ్స్ అవి మాత్రమే అనుకుంటారు. ఈ మిత్ని ఇప్పుడు బ్రేక్ చేద్దాం. కార్పొరేట్ లాజిస్టిక్స్ అంటే ఏంటి? అవును. సో వెన్ కమ్స్ టు ది లాజిస్టిక్స్ అంటే సప్లై చైన్ మేనేజ్మెంట్ అంటే జనరల్గా అందరూ అనుకునేది బ్లూ కాలర్ జాబ్ అనుకుంటారు. బ్లూ కాలర్ జాబ్ అంటే లోడింగ్ జాబ్స్ అని అనుకుంటారు. బట్ యాక్చువల్గా అయితే లాజిస్టిక్స్లో కార్పొరేట్ ఆపరేషన్స్ ఉన్నాయని చెప్పేసి ఎవరికి తెలియదు అనమాట. సో కార్పొరేట్ లాజిస్టిక్స్ అంటే ఒక సప్లై చైన్ మేనేజ్మెంట్ అని చెప్పేసి ఎవరికి తెలియదు. సో దీంట్లో ఎలా ఉంటుంది అంటే ఇది కూడా ఒక వైట్ కాలర్ జాబ్ అనమాట. సో ఈ వైట్ కాలర్ జాబ్ అనేది ఎలా ఉంటుంది అంటే ఇంటర్నేషనల్ ట్రేడింగ్ ఉంటుంది, నెక్స్ట్ వచ్చి సప్లై చైన్ నెట్వర్క్స్ ఉంటాయి, అండ్ కార్గో లోడింగ్స్ ఉంటాయి. కార్గో లోడింగ్స్లో పాటు ఇన్వెంటరీ ప్లానింగ్ ఉంటుంది, ఆపరేషన్స్ మేనేజ్మెంట్ ఉంటుంది. సో ఇవన్నీ కూడా ఒకటి మీకు ఒక సపోజ్ ఎగ్జాంపుల్ మనం ఒక ఫోన్ తీసుకుందాం. మన చేతిలోకి ఒక ఫోన్ రావాలి అంటే దాని వెనకాల ఒక ఇకో సిస్టమ్ ఉంది. సో ఆ ఇకో సిస్టమ్ ఎలా అంటే ఒక ఫోన్కి ఉండే పార్ట్స్ డిఫరెంట్ డిఫరెంట్ పార్ట్స్ అవి. సో ఒక దగ్గర నుంచి ఒక తైవాన్ అనుకుందాం, తైవాన్ నుంచి ఒకటి వస్తుంది, అమెరికా నుంచి ఒకటి వస్తుంది, చైనా నుంచి ఒకటి వస్తుంది, జపాన్, ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ కంట్రీస్ నుంచి ఒక్కొక్క పార్ట్ వస్తుంది. సో అవన్నీ కూడా ఒక ప్లేస్లో అసెంబుల్ అవ్వాలి. దాన్ని మనం వేర్ హౌస్ అంటాం అనమాట. సో ఆ వేర్ హౌస్కి అక్కడ నుంచి ఇన్ని ప్లేసెస్ నుంచి పార్ట్స్ రావాలి అంటే ఇట్ టేక్స్ టైం. సో అవన్నీ కోఆర్డినేట్ చేయడం అనేది ఒక ఆపరేషన్ టీమ్ చేస్తుంది. సో ఇవన్నీ చేసుకుంటూ ఆ అసెంబుల్కి వేర్ హౌస్కి రావాలి, ఆ పార్ట్స్ అని అసెంబుల్ అవ్వాలి, దెన్ ఆ ప్రోడక్ట్ అనేది కస్టమర్కి మార్కెట్ నుంచి రీచ్ అవ్వాలి. సో ఈ ఇన్ బిట్వీన్ ఏదైతే ఉంటుందో సో దాన్ని మనము లాజిస్టిక్స్ అంటారు. లాజిస్టిక్స్ అంటే వన్ ప్లేస్ నుంచి ఇంకో దానికి రావడం, ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ని మనము లాజిస్టిక్స్ అంటాము. ఈ సప్లై చైన్ మేనేజ్మెంట్ ఏదైతే ఉందో ఈ పార్ట్స్ అని మనం ఒక వేర్ హౌస్కి తీసుకొస్తాం కదా, సో దాన్ని మనం సప్లై చైన్ మేనేజ్మెంట్ అంటాం అనమాట. సో ఈ ప్రాసెస్ అంతా కూడా ఆపరేషన్ స్టాఫ్ చేస్తారు, బ్యాక్గ్రౌండ్ నుంచి చేస్తారు, ఇది ఒక కార్పొరేట్ లాగా చేస్తారు అని చెప్పేసి ఎవరికి అంత ఐడియా ఉండదు. సో అందుకని బ్లూ కాలర్ జాబ్ అని అనుకుంటారు జనాలు. ఎగ్జాక్ట్లీ వాట్ యూ సెడ్ వాజ్ మేకింగ్ సెన్స్. ఎందుకంటే నేను మాస్టర్స్ లండన్లో చేశాను అనమాట. నా సబ్జెక్ట్ వచ్చేసి ఇంటర్నేషనల్ బిజినెస్ మేనేజ్మెంట్. సో వీ హ్యావ్ టు డీల్ విత్ ఆల్ దీస్ సప్లై చైన్ అండ్ లాజిస్టిక్స్. స్టార్టింగ్ నేను అనుకున్నా ఇది ఒక సబ్జెక్ట్ ఏముంది దీంట్లో అనుకున్న తర్వాత ఇన్ డెప్త్ వెళ్తే ఓ మై గాడ్, ఈ ఫ్లైట్ ఛార్జెస్ అని
చాలా డెప్త్ సబ్జెక్ట్ అవును. అనమాట. సో, అవును. ఇప్పుడు మీరు చెప్తుంటే నాకు మళ్ళీ దిస్ ఆల్ మేకింగ్ సెన్స్. యెస్. సో, లాజిస్టిక్స్‌కి కంప్లీట్ అర్థం చేంజ్ చేసేసారు. అంటే కార్పొరేట్ లాజిస్టిక్స్. యాహ్! సో, అంటే ఇది ఫిజికల్ వర్క్ కాదంటారు. ఇదొక కార్పొరేట్ లెవెల్ స్ట్రాటజీ గేమ్ లాంటిదా? యెస్. ఎగ్జాక్ట్‌లీ. యాహ్! ఎలా అంటే ఇది ఇప్పుడు మనం ఒక ప్రోడక్ట్‌ని చేసాం ఇందాక చెప్పుకున్నట్టు. సో, దాన్ని ఇప్పుడు మీరు ఎక్స్‌పోర్ట్ చేయాలి. సారీ. ఎక్స్‌పోర్ట్ చేసి ఒక ప్లేస్‌కి ఇంపోర్ట్ చేయాలంటే మీరు ఎనీ వేస్ యూజ్ చేశారు. యాహ్! ఎగ్జాంపుల్ మనము కస్టమర్‌కి ఎవరైతే రిటైలర్ హోల్‌సేలర్ ఉన్నారో వాళ్ళకి మనం జల్దీ రీచ్ చేయాలి. సో, జల్దీ అంటే మనకు ఒకటే ఉంది. ఏది ఎయిర్ కార్గో. సో, ఇప్పుడు ఆ ఎయిర్ కార్గో నుంచి మీరు వెళ్ళాలి అనుకోండి. సపోజ్ ఏదైనా ఫ్లైట్ బుక్ చేశారు మీరు. ఆల్ ఆఫ్ ఎ సడెన్‌గా మీకు వెదర్ బాలేదు. లేదు ఏదైనా టెక్నికల్ ఇష్యూ వచ్చింది. సో, ఆ టెక్నికల్ ఇష్యూ వచ్చింది. ఆ వెదర్ బాలేదని చెప్పేసి ఆ కార్గో అక్కడ ఆగిపోలేదు. అక్కడ ఆగిపోయింది అనుకోండి. ఇక్కడ వీళ్ళకి లేట్ అయిపోతుంది. సో, ఇక్కడ వీళ్ళకి లేట్ అయిపోయినరికి హోల్‌సేల్ నుంచి రిటైల్‌కెళ్ళాలి. రిటైల్ నుంచి కస్టమర్ షాప్స్‌కెళ్ళాలి. షాప్స్ నుంచి మళ్ళా కస్టమర్స్‌కి వెళ్ళాలి. చైన్ అంతా చైన్ అంతా కూడా బ్రేక్ అవుతది. అండ్ అక్కడ మనం ఏంటంటే ఒక ప్రామిస్ అనేది బ్రేక్ అవుతుంది. టైంకి మనము ఇవ్వట్లేదు అనేది బ్రేక్ అవుతుంది. సో, ఇవన్నీ చేయాలి అంటే ఫ్లైట్ ఆపరేట్ చేసే వాళ్ళైతే చేయలేరు. కార్గో అతనైతే చేయలేడు. సో, ఆబ్వియస్‌లీ బ్యాక్ ఎండ్ ఎవరైతే ఉన్నారో ఒక ప్రొఫెషనల్ లాజిస్టిక్ ఉన్నారో వాళ్ళు కూర్చొని ఆల్టర్‌నేటివ్ వెతుకుతూ ఉంటారు. ఎలా? ఓకే. ఇప్పుడు వెదర్ బాలేదు. సో, ఈ రూట్ తీసుకోకుండా ఇంకో రూట్ ఎలా ఉంటుంది? సో, ఈ రూట్ తీసుకుంటే నాకు ఎంత టైం పడుతుంది? ఎంత టైంలో కార్గో అనేది అక్కడికి రీచ్ అవుతుంది? అక్కడి నుంచి అక్కడికెలా డెలివర్ అవుతుంది? సో, ఇవన్నీ చేయడానికి ఒక కంపల్సరీగా ఒక ప్రొఫెషనల్ అనేవారు కావాలి. సో, అది ఎలా అవుతుంది మనకి అంటే ఆబ్వియస్‌లీ వెన్ యూ గో త్రూ ది కోర్స్ ఈ సప్లై చైన్ మేనేజ్మెంటే గానివ్వండి, లాజిస్టిక్సే గానివ్వండి ఇదొక కోర్స్ ఉంటుంది. సో, అది ఫినిష్ చేసుకున్న తర్వాత దెన్ ఆ పర్సన్‌కి ఒక ఐడియా వస్తది. సో, యాహ్! వాళ్ళకి గూడా అర్థమవుతుంది. ఓకే. ఇది బ్లూ కాలర్ జాబ్ కాదు. వైట్ కాలర్ ఒక ప్రొఫెషనల్ జాబ్ అనేది అర్థమవుతుంది. సో, అదొక ప్రాసెస్. యాహ్! మ్యామ్. ఒక మంచి ఎగ్జాంపుల్ తీసుకొని అర్థమయ్యేలా చెప్పారు. అది బటర్‌ఫ్లై ఎఫెక్ట్ అంటారు కదా! ఒక దగ్గర ఆగిపోతే మొత్తం స్టక్ యెస్. అవుతది అని. యెస్. యెస్. ఎగ్జాక్ట్‌లీ. అండ్ ఇంకోటి రీసెంట్‌గా మనకి వార్ అని విన్నాం. అవును. సో, ఎక్కడో వార్ జరిగితే ఎక్కడో మనకి సప్లై ఆగిపోతుందని. అవును. సో, ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్‌పోర్ట్స్ డిస్టర్బ్ అవుతాయని. హ్మ్. సో, మన ట్రాన్స్‌గ్లోబ్ అకాడమీలో ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్‌పోర్ట్స్ గురించి కూడా కోర్సెస్ ఉన్నాయా? యెస్. హ్మ్. ఇది గూడా ఒక పార్ట్ ఆఫ్ ద కోర్స్. సో, ఈ సప్లై చైన్ మేనేజ్మెంట్‌లోనే, ఈ లాజిస్టిక్స్‌లోనే మనకొక మాడ్యూల్ ఉందనమాట. యాహ్! సో, దాని మీద గూడా మనం ట్రైనింగ్ అనేది ఉంటుంది. హ్మ్. సో, మనం ఇలా హాఫ్ ఇన్ఫర్మేషన్ కాకుండా కంప్లీట్ నాలెడ్జ్ దానికి ఇంపోర్ట్స్ అంటే ఏంటి? ఎక్స్‌పోర్ట్స్ అంటే ఏంటి? ఎలా అంటే ఇప్పుడు మోస్ట్ ఆఫ్ ద యంగ్‌స్టర్స్ ఏంటంటే వాళ్ళ ఓన్‌గా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారు. ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ చేయాలనుకుంటున్నారు. యాహ్! సో, వాళ్ళకి ఇలాంటి కోర్సెస్ చాలా యూజ్ అవుతాయి. హ్మ్. ఎందుకంటే వాళ్ళు జస్ట్ నేను వెంటనే బిజినెస్ స్టార్ట్ చేసుకోవాలంటే వాళ్ళ దగ్గర అంత టైం ఉండదు. కొన్ని అవును. ఇయర్స్, ఒక 3 ఇయర్స్, 4 ఇయర్స్ ఒక డిగ్రీ, ఒక గ్రాడ్యుయేషన్ లాగా చేసి వాళ్ళు నెక్స్ట్ తర్వాత మేబీ ఆ డిగ్రీ ఆ 4 ఇయర్స్ కోర్స్ చేసినాక ఆ ఎంతూసియాజం కూడా పోయిద్దేమో. సో, హ్మ్. అలాంటి వాళ్ళకేంటంటే ఇలాంటి కోర్సెస్ ఇప్పుడు మన కోర్స్ ఏంటి 1 ఇయర్ కాదు, 2 ఇయర్స్ కాదు. ఇట్స్ జస్ట్ 9 మంత్స్ కోర్స్. హ్మ్. సో, 6 మంత్స్ మనము క్లాస్ రూమ్స్‌లో ఉంటుంది. అండ్ 3 మంత్స్ ఏంటే ఇంటర్న్‌షిప్ లాగా చేపిస్తామనమాట. ఎగ్జాక్ట్‌లీ. సో, ఆ ఇంటర్న్‌షిప్‌లో ఏంటంటే కంప్లీట్‌గా ఇండస్ట్రీలో ఉంటారు కాబట్టి, వాళ్ళు రియల్ టైమ్‌లో వర్క్ చేస్తుంటారు కాబట్టి, సో, హ్మ్. దట్ విల్ బి వెరీ యూజ్‌ఫుల్ ఫర్ దెమ్. అవును. సో, ఈ క్లాస్ రూమ్‌లో మనం ఓన్లీ 3 అవర్సే ఉంటాం కాబట్టి, హ్మ్. రెస్ట్ ఆఫ్ ద థింగ్ వాళ్ళు ఓన్‌గా ఏదో ఒకటి చేసుకోవచ్చు. అంతే. అండ్ నాలెడ్జ్ అంతా గూడా మీకు కంప్లీట్ డే 1 నుంచి ఎండ్ టు ఎండ్ వరకు మీకు నాలెడ్జ్ అనేది వస్తుంది. సో, వి ఎగ్జాక్ట్‌లీ. హావ్ గుడ్ ట్రైనర్స్. ఎలా అంటే ఇండస్ట్రీ నుంచి మంచి మంచి ట్రైనర్స్, మంచి ఎక్స్‌పీరియన్స్ ట్రైనర్స్ మన దగ్గర వర్కింగ్‌లో ఉన్నారు. సో, వాళ్ళేంటంటే కంప్లీట్ నాలెడ్జ్ అనేది స్టూడెంట్‌కి ప్రొవైడ్ చేస్తారు. యాహ్! ఇప్పుడెక్కడ జూసినా జెన్‌జీస్ ఆంట్రప్రెన్యూర్‌షిప్ మీద హ్మ్. ఫుల్ హ్మ్. ఫోకస్ జేస్తున్నారు. అవును. సో, టు బీ హానెస్ట్ ఈ యూట్యూబ్‌లో, ఇన్‌స్టాగ్రామ్‌లో ఇక్కడంతా ఇన్ఫర్మేషన్ ఎంతుందో మిస్‌ఇన్ఫర్మేషన్ అంతకన్నా ఎక్కువుంది. యెస్. సో, అలాంటి టైంలో హానెస్ట్‌గా ఈ 9 మంత్స్ కోర్స్ అనేటిది హ్మ్. చాలా హెల్ప్‌ఫుల్ అవుతది. యెస్. సో, ఎవ్రీథింగ్ పుట్ టుగెదర్ లాగా చాలా హ్మ్. హెల్ప్ హ్మ్. అవుతది. చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంది మ్యామ్ టాపిక్. ఎందుకంటే ఒక వస్తువుని కొని వాడడం వరకే తెలుసు గానీ దాని బ్యాక్ ఎండ్‌లో ఇంత ప్రాసెస్ ఉంటుంది అని ఇప్పుడే క్లియర్‌గా అర్థమవుతుంది. అండ్ ఇప్పుడు టెక్నాలజీ పరంగా వస్తే జనరల్లీ మన ట్రాన్స్‌గ్లోబ్ అకాడమీలో పీజీ డిప్లొమా ప్రోగ్రామ్‌లో ఏఐ ఇంకా మెషిన్ లెర్నింగ్ కూడా ఉన్నాయని అన్నారు. సో, ఏఐ అంటే కోడింగ్ అనుకుంటారు. అండ్ లాజిస్టిక్స్ అంటే మన ట్రాన్స్‌పోర్ట్ ఇట్లా అనుకుంటారు. సో, ఈ రెండిటికి ఎలా కనెక్షన్ అసలు? ఓకే. సో, ఇదొక గుడ్ క్వెషన్ కావేరి. ఇప్పుడు ఎలా అంటే, ఉన్న ఈ సిట్యుయేషన్‌కి మోస్ట్ ఆఫ్ ది ఏదైనా కంపెనీస్ గాని ఏఐ అనేది యూజ్ చేస్తున్నారు. సో, అది లేకపోతే ఒక ఆపరేషన్స్ అనేది ఇంపాసిబుల్ అన్నట్టుగా మనకి చూపిస్తున్నారు. సో, ఇప్పుడు ఈ గ్లోబల్ కామర్స్ అనేది ఒక వాల్యూమ్ ఎలా ఉంది అంటే, చాలా ఎక్కువ అయిపోయింది. మన ఈ ప్రెజెంట్ సిట్యుయేషన్‌లో అయితే. సో, ఎలా అంటే ఇప్పుడు హ్యూమన్ అనేది అన్నీ చేయలేం. ఫిజికల్‌గా మనం అన్నీ చేయలేం.
అదే ఈ కంపెనీస్ ఇలా ఏఐ యూజ్ చేస్తున్నాయి అనుకోండి. సో, ఎలా ఉంటుంది అంటే ఒక ఫెస్టివ్ సీజన్‌లో మనకి సడెన్‌గా బల్క్ వచ్చేసింది. ఎందుకంటే ఫెస్టివ్ సీజన్‌లోనే మనకి చాలా చాలా ఆఫర్స్ ఇంకా ఎలా అంటే డిస్కౌంట్ సేల్ అని చెప్పేసి అవి ఇవని ఏవేవో పెడుతూ ఉంటారు. సో, ఆ టైంలో ఒక హ్యూమన్ మీద ఎంత ప్రెషర్ పడుతుంది అంటే, వాళ్ళు ఎంత ట్రై చేసినా కూడా ఆహ్, ఎలా ఉంటదంటే ఆన్ టైమ్ డెలివరీ అనేది చేయలేము. సో, దానివల్ల ఏం చేస్తారంటే, ఈ ఏఐ అనేది మనకెలా హెల్ప్ చేస్తుంది అంటే, ముందుగానే అన్నీ గూడా ప్రిడిక్ట్ చేస్తదనమాట. సో, ఎలా అంటే వెదర్ సిస్టమే కానివ్వండి, లేకపోతే వాళ్ళ కస్టమర్ బిహేవియర్ ఎలా ఉంటుంది, లేదా సోషల్ మీడియాలో ట్రెండ్స్ ఎలా ఉంటుంది, ఎలా అనలైజ్ చేస్తుందని ఉంటుంది. సో, అదే కాకుండా కంపెనీస్ ఇన్వెంటరీని ముందు ఎలా వాళ్ళు వేర్ హౌస్‌కి పంపిస్తారు అనేది ప్రిడిక్ట్ చేస్తది. అలానే కస్టమర్ ఎలా ఆర్డర్ పెట్టుకుంటారు, మన దగ్గర స్టాక్ రెడీగా ఉందా లేదా, ఇవన్నీ కూడా మనకి ఏఐ త్రూ మనకి ఇన్ అడ్వాన్స్‌గా మనకు తెలుస్తుందనమాట. సో, అలాంటప్పుడు ఈ ఏఐ అనేది మనకి చాలా ఇంపార్టెంట్. సో, ఈ 2 కూడా మనం కనెక్ట్ చేసి ఒక సబ్జెక్ట్ లాగా మనము ఇంట్రొడ్యూస్ చేసాం. సో, ఈ ఏఐ అనేది నిజంగా ఫ్యూచర్‌ని ప్రిడిక్ట్ చేస్తుందా? ఈ మోడర్న్ టెక్నాలజీకి ఏదైతే ఉందో, ఏఐ అనేది మనకి బిగ్గెస్ట్ సపోర్ట్ అని చెప్పొచ్చు. యాహ్! సో, మనం ఈ ట్రాన్స్‌గ్లోబ్‌లో ఎలా ఉంటాము అంటే, స్టూడెంట్స్‌కి ఓల్డ్ టెక్స్ట్ బుక్స్‌తో కాకుండా అప్‌కమింగ్ మ్యాథమెటిక్ ఎలా ఉంటుంది వాళ్ళకి అది తెలుసుకోవడానికి ఇండస్ట్రీలో కంపెనీస్ ఇప్పుడు యూజ్ చేస్తున్న కాన్సెప్ట్ మీద గానివ్వండి, ఎలా మనం ఫోకస్ చేస్తాము. సో, స్టూడెంట్ ఎలా నేర్చుకుంటాడు అనేది ఏంటి అంటే, మన దగ్గర స్పెషల్లీ మన ట్రాన్స్‌గ్లోబ్‌లో ఏఐ బేస్డ్ డిమాండ్ ఫోర్కాస్టింగ్ అని ఒకటుంటుంది. ఇన్వెంటరీ అనాలిసిస్ ఉంటుంది. రూట్ ఆప్టిమైజేషన్స్ ఉంటుంది. వేర్ హౌస్ ఆటోమేషన్ ఒకటుంటుంది. సప్లై చైన్ రిస్క్ అనాలిసిస్ ఉంటుంది. డేటా డ్రివెన్ డెసిషన్ మేకింగ్ ఉంటుంది. సో, ఇవన్నీ గూడా మనకి ఎలా ఉంటుందని జెప్పేసి ఏఐ మీద చాలా డిపెండ్ అయ్యి ఉంటుంది. సో, అది ఇంపార్టెంట్. సో, ఇంత థియరీ, ఇంత సబ్జెక్ట్ నేర్చుకున్నాక డెఫినిట్‌లీ ట్రాన్స్‌గ్లోబ్ స్టూడెంట్ అయితే ఫ్రెషర్ లాగా అయితే ఉండడు గదా! అవును. యాహ్! సో, ఎలా అంటే ఇంటర్‌వ్యూస్‌కెళ్ళేటప్పుడు ఒక ట్రాన్స్‌గ్లోబ్‌లో ఎవరైతే ఆల్రెడీ పీజీ డిప్లొమా చేసి, డిప్లొమా కోర్సులు చేసి బయటికి ఒక ఇంటర్‌వ్యూకెళ్తున్నారు అంటే, ఆ పర్సన్‌కి ఒక డేటా అనలైజ్ చేసి ఎలా వర్క్ అవుతుంది అనేది కాన్సెప్ట్‌లో తను ఇంటర్‌వ్యూ క్లియర్ చేస్తారనమాట. సో, అదే ఒక డిఫరెన్స్ బిట్వీన్ ఒక నార్మల్ గ్రాడ్యుయేట్, మన దగ్గర కోర్స్ చేసిన వెళ్ళే వ్యక్తికి అదొక డిఫరెన్స్. సో, అమేజింగ్ కాన్సెప్ట్ యాక్చువల్లీ. ఇప్పుడు ప్రోగ్రామ్ స్ట్రక్చర్ గురించి మాట్లాడుకుంటే డ్యూరేషన్ 9 మంత్స్ అన్నారు. బట్ ఎంప్లాయ్‌మెంట్ పాత్ ఎలా ఉంటుంది? సో, ఎలా ఉంటుందంటే పీజీ డిప్లొమా మొత్తం ఈ ప్రోగ్రామ్ అంతా కూడాను 12 మంత్స్. సో, స్ట్రక్చర్ ఎలా ఉంటుంది అంటే 9 మంత్స్ ఇంటెన్సివ్ కంప్లీట్ క్లాస్ రూమ్‌లో ఉంటుంది. విత్ సాఫ్ట్‌వేర్ ట్రైనింగ్. ఇంకా 3 మంత్స్ ఎలా ఉంటుంది అంటే మ్యాండేటరీగా వాళ్ళకి కార్పొరేట్ ఇంటర్న్‌షిప్ అనేది చేయాల్సిందే వాళ్ళు. దేర్ ఇస్ నో డౌట్ ఇన్ థాట్. అలాగే ఆ తర్వాత ప్లేస్‌మెంట్ అసిస్టెన్స్ ఎలా ఉంటుందంటే మనం బేసికల్‌గా స్టూడెంట్‌ని టార్గెట్ ఎలా అంటే ఛాలెంజింగ్ రోల్స్‌లో ఇస్తామనమాట. సో థాట్ వాళ్ళకి ఒక మంచి కెరియర్ ఉంటుంది కాబట్టి. సో, ఛాలెంజింగ్ రోల్స్ అంటే ఎలా సప్లై చైన్ అనాలిసిస్ గానివ్వండి, లాజిస్టిక్ కోఆర్డినేటర్ గానివ్వండి, ఆపరేషన్స్ ఎగ్జిక్యూటివే గానివ్వండి, ఇన్వెంటరీ కోఆర్డినేటర్ గానివ్వండి, లేదా ప్రొక్యూర్‌మెంట్ అసోసియేట్ కానివ్వండి. సో, ఇవన్నీ కూడా డిఫరెంట్‌గా ఉంటాయి కాబట్టి ఇవన్నీ కూడా కార్పొరేట్ ఆఫీస్ బేస్డ్ ఇవన్నీ గూడా. సో, అందులో ప్రొఫెషనల్ కెరియర్స్ వీళ్ళు ఎలా చేసుకోవాలని చెప్పేసి మనము ఒక పాత్ అనేది ఏర్పాటు చేస్తాము. సో, ఫ్యూచర్‌లో ఇది కాకుండా ఫ్యూచర్‌లో ఎలా ఉంది అంటే అబ్రాడ్‌లో లైక్ ఎలా అంటే దుబాయ్‌లో గానివ్వండి, సింగపూరే గానివ్వండి, మలేషియా, యూరోప్ ఇలా చాలా ఇంటర్నేషనల్ మార్కెట్స్‌లో చాలా ఆపర్చునిటీస్ మనకి ఇన్ ఫ్యూచర్‌లో వస్తున్నాయి. సో, ఇదొక పెద్ద ప్లస్ పాయింట్ మనకి. లాజిస్టిక్స్ మీద ఇంత బూమ్ ఉంటుంది. ఇంత కెరియర్ గ్రో చేసుకోవచ్చు అనేది మనకి ఒక యాడెడ్ అడ్వాంటేజ్. సో, సంధ్య గారు ఇప్పటి వరకు మనం పీజీ డిప్లొమా గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్ గురించి మాట్లాడుకున్నాం. ఒక ఇంపార్టెంట్ క్వెషన్ ఏంటంటే 12th తర్వాత కూడా మన దగ్గర ఏమైనా కోర్సెస్ ఉన్నాయా? లైక్ చాలామంది డిగ్రీ చదవాలి అనుకోరు. అలాంటి స్టూడెంట్స్ ఫాస్ట్‌గా ఏదైనా స్కిల్ నేర్చుకొని ఇండస్ట్రీకి వెళ్ళిపోదాం అనుకుంటారు. సో, మన ట్రాన్స్‌గ్లోబ్‌లో అలాంటి స్టూడెంట్స్‌కి ఏం కోర్సెస్ ఉన్నాయి? యెస్. మన దగ్గర 12th వాళ్ళకి కూడా ఉన్నాయి. కాకపోతే వాళ్ళకి ఎలా స్ట్రక్చర్ చేసామంటే పీజీ డిప్లొమా కాదు ఇది. డిప్లొమా ఇన్ లాజిస్టిక్స్ అండ్ సప్లై చైన్ మేనేజ్మెంట్. హ్మ్. సో, ఇది ఎలా డిజైన్ చేసాము అంటే వీళ్ళకి తొందరగా ఫాస్ట్‌గా కార్పొరేట్ ట్రైనింగ్ ఎలా ఉంటుందో సేమ్ అలానే కొంచెం డిఫరెంట్‌గా డిజైన్ చేసామనమాట. సో, వీళ్ళకి ఎలా ఉంటుందంటే ప్రాక్టికల్‌గా ఎక్స్‌పోజర్ ఉంటుంది. ఇండస్ట్రీ ఎక్స్‌పోజర్ ఉంటుంది. సో, అలా వాళ్ళకి డిజైన్ చేసి కొంచెం ఈజీ వేలో పెట్టామనమాట. సో, ఎలా ఉంటుందంటే ఇది 6 మంత్స్ కోర్స్ మొత్తము. 5 మంత్స్ కంప్లీట్‌గా క్లాస్‌లో ఉంటుంది. తర్వాత 1 మంత్ అనేది ఎలా ఉంటుందంటే మ్యాండేటరీగా సేమ్ కార్పొరేట్ ఇండస్ట్రియల్ ట్రైనింగ్ అని ఉంటుంది. సో, ఈ కరిక్యులమ్ ఎలా అంటే కార్పొరేట్ కంపెనీస్‌కి యూజ్‌ఫుల్ అయ్యేలాగా వాళ్ళెలా ఎక్స్‌పెక్ట్ చేస్తారో
ఆ విధంగా డిజైన్ జేసి మనము ఈ 12థ్ పాస్ అయిన పిల్లలకి మనము ఈ ప్రోగ్రామ్ అనేది ఇంట్రొడ్యూస్ చేసాం. సో, వెరీ ఇంప్రెసివ్ మ్యామ్. ఎందుకంటే 6 మంత్స్‌లో కార్పొరేట్ ట్రైనింగ్ అంటే రియల్లీ ఇంప్రెసివ్. సో, ఇప్పుడు ఫ్రెష్‌గా స్కూల్ నుంచి వచ్చిన పిల్లల్ని ఇండస్ట్రీ రెడీ ప్రొఫెషనల్స్‌గా ఎలా తయారు చేస్తారు మీరు? యాహ్! ఇప్పుడు ఇదెలా ఉంటుంది అంటే అందరూ ఏమనుకుంటారు అంటే హ్మ్. లాజిస్టిక్స్ అనేది జస్ట్ క్లాస్ రూమ్‌లో విని చేసి వెళ్ళిపోయి మనకు జాబ్స్ దొరికేస్తాయి అని అనుకుంటారు. యాహ్! ఏదో డయాగ్రామ్స్ రాసేసుకొని కొంచెం నోట్స్ రాసేసుకున్నామా, వెళ్ళిపోయామా, జాబ్ వచ్చేసిందా అని అలా అనుకుంటారు. హ్మ్. కానీ అలా ఉండకుండా ఇదొక రియల్ ఇండస్ట్రీలో ఎళ్లి చూడాలి అన్నమాట. అక్కడ ఏం జరుగుతుంది అనేది. హ్మ్. అందుకని మనం ఏం చేస్తామంటే మ్యాండేటరీగా ఇండస్ట్రియల్ విజిట్స్ అనేది మనము పెట్టాం వీళ్ళకి. ఇంకా హ్మ్. డీటెయిల్‌గా వెళ్ళాలి అంటే ఎగ్జాంపుల్ ఎలా ఉందంటే కొన్ని సెగ్మెంట్స్ ఉంటాయి. హ్మ్. ఇంపార్టెంట్ సెగ్మెంట్స్ ఉంటాయి. అవేంటంటే ఫస్ట్ ఒకటి మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అంటారు. హ్మ్. సెకండ్ వేర్ హౌస్ ఫెసిలిటీ అంటారు. తర్వాత షిప్పింగ్ ఉంటుంది. సో, వీటిలో ఎలా ఉంటుంది అంటే ఒక స్టూడెంట్ ఆహ్, రా మెటీరియల్‌ని ఇప్పుడు ఎలా చెప్పాలి అంటే ఒక ఫ్యాక్టరీకి వెళ్ళి రా మెటీరియల్‌ని ఎలా రిసీవ్ చేసుకుంటారు వాళ్ళు. ఆ ప్రొడక్ట్‌ని ప్రాసెస్ ఎలా చేస్తారు. అంటే అవన్నీ అబ్జర్వ్ చేయాలి వాళ్ళు. ఇలా ప్రొడక్ట్‌ని ఎలా చేస్తారు? ఏంటి? ఎలా ఫినిష్ చేస్తారు? అది ఎలా రెడీ అవుతుంది? ఇవన్నీ అర్థం చేసుకోవాలంటే మనం డైరెక్ట్‌గా వ్యూ చేయాలి. అంటే డైరెక్ట్‌గా చూడాలది. ఆ ప్రాసెస్‌ని చూస్తేనే ఆ మ్యానుఫ్యాక్చరింగ్ ఎలా అవుతుందని చెప్పేసి స్టూడెంట్‌కి అర్థమవుతుంది. అలాగే వేర్ హౌస్‌కెళ్ళాలి. వేర్ హౌస్‌కి ఎందుకు వెళ్తాము అంటే అక్కడ చేసే స్ట్రక్చర్ ఎలా ఎలా ఏం చేస్తారు? అంటే వేర్ హౌస్‌లో ఏం జరుగుతుంది? ఎలా షిప్‌మెంట్ స్టార్ట్ చేస్తారు? ఎలా బార్‌కోడింగ్ ఎలా చేస్తారు? ఇన్వెంటరీ ఎలా చేస్తారు? లేకపోతే వాళ్ళ ట్రాకింగ్ సిస్టమ్ ఎలా ఉంటుంది? స్టాక్ మేనేజ్‌మెంట్ ఎలా ఉంటుంది? ఇవన్నీ కూడా ఒక ప్రాసెస్ కాబట్టి ఈ ప్రాసెస్‌ని వాళ్ళు అబ్జర్వ్ చేయాలి. సో, అలాగే ఇంకో నెక్స్ట్ థింగ్ వచ్చేది షిప్పింగ్. ఇవన్నీ అయిపోయినాక మనం అలా వేర్ హౌస్‌లో పెట్టుకోలేం కదా! షిప్పింగ్ కూడా ఒక ఇంపార్టెంట్ థింగ్. సో, ఆ షిప్పింగ్ ఎలా అవుతది? ఆ లాజిస్టిక్స్ అనేది ఎక్కడ మనం ఒక సాఫ్ట్‌వేర్‌ని యూజ్ చేస్తాము. సో, ఆ హబ్స్‌కి ఎలా ఎళ్తారు? ఈ ఈ ఒక హబ్ నుంచి ఇంకో హబ్‌కి విజిట్ ఎలా చేస్తారు? అలాగే కార్గో లోడింగ్ ఎలా ఉంటుంది? ఆ ప్రాసెస్ ఏంటి? అక్కడ డిస్పాచ్ ఎలా చేస్తాము? ట్రాన్స్‌పోర్ట్ ఎలా చేస్తాము? సో, ఈ డిస్ట్రిబ్యూషన్ ఎలా చేస్తాము? ఇవన్నీ కూడా లైవ్‌గా చూడాలి. లైవ్‌గా చూస్తేనే వాళ్ళకంటూ ఒక కాన్సెప్ట్ అనేది మనకు అర్థమవుతుంది. సో, వన్స్ వాళ్ళకి ఆ కాన్సెప్ట్ అర్థమైంది అనుకోండి, దెన్ దే విల్ గో హెడ్. అదొక ప్రాసెస్. సో, సంధ్య గారు యాక్చువల్లీ లాజిస్టిక్స్ అంటే కార్పొరేట్ లాజిస్టిక్స్ అంటే ఏంటో బాగా క్లియర్‌గా అర్థమైంది నాకు. హ్మ్. హ్మ్. సో, మా వ్యూవర్స్‌కి, స్టూడెంట్స్‌కి, పేరెంట్స్‌కి కూడా మంచిగా అర్థమై ఉంటుంది. సో, ఇప్పుడు వాళ్ళందరూ చూసేది అడ్మిషన్ ప్రాసెస్ కోసం. హ్మ్. సో, పీజీ డిప్లొమా వాళ్ళకి అండ్ ఆల్సో 12థ్ పాస్ వాళ్ళకి సేమ్ హ్మ్. ప్రాసెస్ ఉంటుందా? యాహ్! మనకిక్కడ సేమ్ ప్రాసెస్ ఉంటుంది. ఇక్కడ ఏజ్ లిమిట్ అన్నట్టు మనకి ఇంతకుముందుకు అంటే ముందు పాడ్‌కాస్ట్‌లో ఏం చేసుకున్నామంటే ఏవియేషన్‌కి ఏజ్ లిమిట్ అవన్నీ మాట్లాడుకున్నాం గదా! సో, యాహ్! బీఎంఐ అని చెప్పేసి వెయిట్ అని. సో, హ్మ్. ఇక్కడ ఈ సప్లై చైన్ మేనేజ్‌మెంట్‌కి, లాజిస్టిక్ అనే దానికి ఏజ్ లిమిట్ అంటే 18 ఇయర్స్ నుంచి స్టార్ట్. సో, ఓకే. వి హావ్ 2 డిఫరెంట్ ప్రోగ్రామ్స్ కాబట్టి ఒకటి ఇంటర్ వాళ్ళకి, ఒకటి గ్రాడ్యుయేషన్ వాళ్ళకి. హ్మ్. సో, ఆ గ్రాడ్యుయేషన్ వాళ్ళకి ఇది సర్టెన్ ఏజ్ లిమిట్ అనేది ఏం లేదు. సో, ఎవరైనా ఎన్రోల్ చేసుకోవచ్చు. సో, కాపోతే ప్రోగ్రామ్స్ అనేది డిఫరెంట్‌గా ఉంటాయి. 12థ్ వాళ్ళకి ఒక సెపరేట్ ప్రోగ్రాము, డిగ్రీ వాళ్ళకి ఒక సెపరేట్ ప్రోగ్రామ్ ఉంటుంది. సో, ఓకే. అలా మనం స్ట్రక్చర్ అనేది డిజైన్ చేస్తాం. సో, అడ్మిషన్ ప్రాసెస్ అయితే అర్థమైపోయింది. సో, హ్మ్. అడ్మిషన్ తీసుకునే టైంలో కొంతమంది ఫినాన్షియల్‌గా స్ట్రగుల్ అవుతుంటారు. బట్ హ్మ్. దే వాంట్ టు డూ డిఫరెంట్ కోర్సెస్ లైక్ దిస్. హ్మ్. సో, హ్మ్. అలాంటి వాళ్ళకి లోన్ ఏమైనా ప్రొవైడ్ చేస్తారా? యెస్. సో, మనము ఒకవేళ ఇన్ కేస్ స్టూడెంట్ రిక్వైర్మెంట్ ఉంది. స్టూడెంట్ రిక్వెస్ట్ చేశారు ఆర్ పేరెంట్స్ రిక్వెస్ట్ చేశారు. వాళ్ళకి ఫైనాన్షియల్‌గా అయినా కావాలి అనుకుంటే గనక, మనకి ఒక ఎగ్జిక్యూటివ్ ఉంటారు. సో, ప్రాసెసింగ్ ఏదైతే ఉంటుందో అది కంప్లీట్‌గా వాళ్ళు పేరెంట్‌కి హెల్ప్ చేస్తారనమాట. సో, ఈజీగా వాళ్ళకి లోన్ వస్తుంది. సో దట్ స్టూడెంట్ కూడా ఈజీగా చదువుకోవచ్చు. సో, లోన్ ఆప్షన్ ఉంది అండ్ ఆల్సో లోన్ కూడా శాంక్షన్ అవుతుంది. యెస్. మొత్తం ప్రాసెస్ అంతా మన ఎగ్జిక్యూటివ్ చూసుకుంటాం. మన సైడ్ నుంచి అంతా కూడా ఎలాంటి హ్యాజల్ ఫ్రీ అంటారు గదా! హ్మ్. సో, వాళ్ళ బ్యాంక్ చుట్టూ తిరగడము, అటు ఇటు అలా కాకుండా మన ఎగ్జిక్యూటివ్ వాళ్ళు ఉండి చూసుకొని మొత్తం వాళ్ళ పేపర్ వర్క్ అన్నా, వాళ్ళకి ఎలాంటి హెల్ప్ కావాలన్నా గూడా మన సైడ్ నుంచి ఎండ్ టు ఎండ్ హెల్ప్ వాళ్ళకి పేరెంట్స్‌కి ఉంటుంది. యాహ్! దట్స్ అమేజింగ్ అండ్ ఫైనల్‌గా అందరు ఎదురు చూసేది ప్లేస్‌మెంట్స్ కోసం. హ్మ్. ఈ ట్రైనింగ్ అంతా కష్టపడి చదివేది కూడా ఆ హ్మ్. ప్లేస్‌మెంట్, సాలరీ, ప్యాకేజెస్ వాటి కోసమే. సో, యెస్. ప్లేస్‌మెంట్ ఆప్షన్స్ ఎలా ఉన్నాయి? సో, ప్లేస్‌మెంట్ ఆప్షన్స్ గూడా మనకి అగైన్ మనకి ఈ పర్టిక్యులర్ కోర్స్‌కి గూడా మనకి ప్లేస్‌మెంట్ సెల్ అనేది ఉంది. సో, ఇప్పుడు ఇది ర్యాపిడ్‌గా గ్లోబల్లీ గూడా చాలా బూమింగ్‌లో ఉంది. అండ్ గ్రోత్ కూడా అలానే ఉంది. ఎలా అంటారా మనకి షిప్‌మెంట్ ఇప్పుడు విశాఖపట్నమే జూసుకోండి. పోర్ట్ ఆపరేషన్స్, అలాగే కాకినాడ పోర్ట్ యాహ్! ఆపరేషన్స్ ఇవన్నీ కూడాను కొత్తగా ఇంట్రొడ్యూస్ చేస్తున్నారు. అంటే ఫ్రీ అంత కష్టంగా ఎక్స్‌పోర్ట్, ఇంపోర్ట్ కాకుండా కొంచెం ఫ్రీగా లైక్ ఈజీ వేలో చేసుకునేటట్టుగా చేస్తున్నారు.
సో, ఈ ఇండస్ట్రీలో మనకి ఇక్కడే గాకపోయినా గూడా మీకు ఇంటర్నేషనల్ వరల్డ్ వైడ్‌గా వెళ్ళాలన్నా గూడా మంచి మంచి ఆపర్చునిటీస్ ఉంటాయి. కాకపోతే వీళ్ళు ప్రాపర్‌గా ఏదైతే ఉందో కాన్ఫిడెంట్‌గా నేర్చుకొని, కాన్ఫిడెంట్‌గా వాళ్ళు వెళ్తే సేమ్ ఇక్కడ గూడా మీకు వైట్ కాలర్ జాబ్స్ ఎప్పుడైతే మనం మెన్షన్ చేసామో కార్పొరేట్ జాబ్స్ మెన్షన్ చేసాం కాబట్టి, సో, అక్కడ గూడా సేమ్ అగైన్ వాళ్ళకి పర్సనాలిటీ డెవలప్‌మెంట్ ఉంటుంది. వాళ్ళకి పర్సనాలిటీ ఇంపార్టెంట్, గ్రూమింగ్ ఇంపార్టెంట్, కమ్యూనికేషన్ ఇంపార్టెంట్. అండ్ ఆల్సో ఇక్కడ కూడా మనం ఎలా చేస్తాము అంటే సీవీస్ మనమే ప్రిపేర్ చేపిస్తాము. అండ్ వాళ్ళు ఎలా రెజ్యూమే ప్రిపేర్ చేయాలి, కంటెంట్ ఏముండాలి దాంట్లో. అండ్ అలాగే వాళ్ళకి మాక్ ఇంటర్వ్యూస్ సేమ్ ఇక్కడ గూడా. సో, ఒక సెపరేట్ ప్యానెల్ ఉంటుంది. సో, ఆ ప్యానెల్‌లో ఓన్లీ ఈ స్ట్రీమ్‌కి ఎవరైతే ఉన్నారో ఆల్రెడీ అందులో వర్క్ చేసి ఉన్నారో, సో, వాళ్ళు ప్యానెల్ మీద కూర్చుంటారనమాట. సో, ఆ ప్యానెల్ మీద కూర్చొని వాళ్ళకి డిఫరెంట్ సెక్టర్స్ గురించి, డిఫరెంట్ టైప్ ఆఫ్ క్వెషన్స్ గురించి అడుగుతా ఉంటారు. సో, అలా అడిగినప్పుడు ఏంటంటే వాళ్ళకంటూ ఒక ఐడియా వస్తుంది. సో, వాళ్ళకి ఐడియా వచ్చినప్పుడు బయట నిజంగా రియల్ టైమ్‌లో ఇంటర్వ్యూస్‌కి వెళ్ళినప్పుడు వాళ్ళకేంటంటే ఓకే. నాకు ఈ క్వెషన్స్ ఆల్రెడీ ఉంది కాబట్టి, సో, అతను ఎలా అంటే ఏదో బట్టి కొట్టి మనము చదువుకొనెళ్ళి ఇంటర్వ్యూ ఇచ్చినట్టు కాకుండా రియలిస్టిక్‌గా వాళ్ళు ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు. ఒక డేటాని ఎలా అనలైజ్ చేస్తారు, ఒక ప్రోగ్రామ్‌ని ఎలా సెట్ చేస్తారు, అండ్ ఒక షిప్పింగ్ ఎలా అవుతుంది, ఇంపోర్ట్ ఎలా అవుతుంది, అండ్ సెట్టింగ్స్ ఎలా ఉంటాయి, బ్యాక్ ఎండ్ ఆపరేషన్స్ ఎలా ఉంటాయి, ఇవన్నీ కూడా వాళ్ళకి ఐడియా ఉంటుంది కాబట్టి వాళ్ళ ఇంటర్వ్యూ క్లియర్ చేయడానికి చాలా హెల్ప్‌ఫుల్‌గా ఉంటుంది. యాహ్! ఇప్పుడు ఎంప్లాయర్స్ అందరూ చూసేది మెయిన్‌గా అదే. బుక్ యెస్. నాలెడ్జ్ కాకుండా యెస్. ప్రాక్టికల్ నాలెడ్జ్, హ్మ్. క్రియేటివ్ థింకింగ్, ఆ మూమెంట్‌లో నువ్వు స్ట్రాటజీ ఏం ఉపయోగించి ఎలా చేస్తున్నావు? యెస్. యాహ్! సో, మన ఎగ్జాక్ట్‌లీ. ట్రైనింగ్‌లో అవన్నీ గూడా ఉన్నాయనడం హ్మ్. చాలా హ్మ్. మంచిగా అనిపిస్తుంది. ఎందుకంటే అవును. హ్యాండ్స్ ఆన్ నాలెడ్జ్ అక్కడే వచ్చేస్తది. యెస్. ఒకప్పుడేంటంటే ఓన్లీ బుక్ నాలెడ్జే ఉండేది. సో, బుక్‌లో ఏం చదువుకున్నామో తీసుకెళ్ళి అదే చెప్పేసి చేసేసుకోవడం బట్ ఇప్పుడు అలా కాదు. ఒక్కొక్క దేనికి ట్రెండింగ్ చేంజ్ అవుతా ఉంది. అండ్ అప్‌గ్రేడ్ అవుతున్నారు జనాలందరూ గూడా. ఎగ్జాక్ట్‌లీ. సో, ఆ అప్‌గ్రేడ్ సిస్టమ్‌లో వన్ ఆఫ్ ద థింగ్ ఇదొకటి అన్నమాట. యాహ్! చిన్నప్పుడు ఒక చిన్న జోక్ ప్రతి ఒక్కరు చూసుంటారు. ఏంటంటే, ఇప్పుడు మనం 10థ్ ఉన్నామనుకోండి, ఫోర్త్ క్లాస్ వరకి అదే ఫస్ట్ లెసన్ ఇది కదా! సెకండ్ లెసన్ ఇది కదా! అని ఆ! చెప్పేస్తాం. సో, యెస్. ఆ ఎరా అనేది ఇప్పుడు చేంజ్ అవుతుంది. చేంజ్ అవుతుంది. యెస్. సో, యాహ్! ఇప్పుడెవరు గూడా ఆ బుక్ నాలెడ్జ్‌లో గాదు. హ్మ్. అందరూ గూడా ప్రాక్టికల్‌గా, థియరిటికల్‌గా కాకుండా ప్రాక్టికల్‌గా ఏం జరుగుతుంది, అప్‌గ్రేడ్ వెర్షన్ ఏంటి, ఇవన్నీ గూడా చూస్తున్నారు. సో, మన యంగ్‌స్టర్స్ కూడా ఏంటంటే తొందరగా ఎలా వాళ్ళు కెరియర్ సెట్ చేసుకోవాలన్న దాంట్లోనే ఉన్నారు. అవును. మనలాగా అప్పటిలాగా కంప్లీట్ ఎడ్యుకేషన్ అయిపోయిన తర్వాత అస్సలు. నేను జాబ్ చేయాలి. ఒక వైట్ కాలర్‌లో ఒక కార్పొరేట్ ఆఫీస్‌లో కూర్చొని చేయాలి అలా కాకుండా సో, వాళ్ళు ర్యాపిడ్‌గా ఫాస్ట్‌గా నాకు అన్నీ ఫాస్ట్‌గా ఉంటారుగా. సో, అలా వాళ్ళకి మంచి కోర్స్ ఇది. యాహ్! మన ట్రాన్స్‌గ్లోబ్‌లో గ్రాడ్యుయేట్ వాళ్ళకన్నా నాకు తెలిసి 12థ్ ప్లస్ వాళ్ళే ఎక్కువ జాయిన్ అయ్యేలా యెస్. ఉన్నారు. యెస్. 12థ్ వాళ్ళకి యెస్. హ్మ్. వాళ్ళకి ఎలా అంటే కంప్లీట్ ఎడ్యుకేషన్ కాకముందుకే అది హ్మ్. కూడా 6 మంత్స్‌లోనే జాబ్ వస్తుంది కాబట్టి, యాహ్! సో, మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ విల్ ప్రిఫర్ థాట్. సో, యాహ్! అండ్ థ్యాంక్ యూ సో మచ్. చాలా థాంక్ యూ. ఎక్స్‌ప్లెయిన్ చేశారు. నార్మల్‌గా చెప్పడం వేరు, విత్ ఎగ్జాంపుల్స్ హ్మ్. అందరికి స్టూడెంట్స్‌కి అర్థమయ్యేది. ఇప్పుడు 12థ్ పాస్ అంటే వాళ్ళు అప్పుడే స్టార్టింగ్ బడ్డింగ్ స్టేజ్. హ్మ్. 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 వాళ్ళకి గూడా అర్థమయ్యేలాగా క్లియర్‌గా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. థాంక్ యూ.